అదే 6 గ్యారంటీలట. అందులో ఎవడు ముఖ్యమంత్రి వాడి పదవే గ్యారంటీ కాదు. ఎవడు ముఖ్యమంత్రి అవుతాడో ఎప్పుడు ఊసిపోతుందో అసలు ఆ పార్టీ అధికారంలోకి వచ్చేది లేదు, సచ్చేది లేదు. కానీ 6 గ్యారంటీలు. ఏం గ్యారంటీలు? పక్కా చెప్తా ఉన్న 6 గ్యారంటీలు అయితే ఉన్నాయి. 6 గ్యారంటీలు ఏంటి అంటే, పొరపాటో గ్రహపాటో కాంగ్రెస్ కోటేస్తే మళ్ళీ కటిక చీకట్లు పక్కా గ్యారంటీ, మళ్ళీ కరెంటు కష్టాలు పక్కా గ్యారంటీ. పొరపాటునో గ్రహపాటునో కాంగ్రెస్ కోటేస్తే మళ్ళీ ఖచ్చితంగా తాగునీటి కష్టాలు మా ఆడబిడ్డలకు, వీధి కులాయిల దగ్గర వీధి పోరాటాలు పక్కా గ్యారంటీ. మళ్ళీ పొరపాటునో గ్రహపాటునో కాంగ్రెస్ కు ఓటేస్తే పక్కాగా మా రైతన్నలు ఎరువుల కోసం, విత్తనాల కోసం పోలీస్ స్టేషన్ల ముంగట, అక్కడ దుకాణాల ముంగట పక్కాగా నిలబడ్డం 100% గ్యారంటీ. మళ్ళీ తన్నుకోవడం సావడం 100% గ్యారంటీ. 4వది పక్కా గ్యారంటీ 100% రైతు బంధుకు రామ్ రామ్, దళిత బంధుకు జై భీమ్, రెండింటిని కూడా ఎత్తగొట్టడం పక్కా గ్యారంటీ. 100% 5వ గ్యారంటీ, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సంవత్సరానికి ఒక ముఖ్యమంత్రి మారడం, 5 సంవత్సరాలకు 5గురు ముఖ్యమంత్రులు రావడం పక్కా గ్యారంటీ. రాజకీయ అస్థిరతతో మొత్తంగా రాష్ట్రాన్ని కుదేలు చేయడం పక్కా గ్యారంటీ. 6వ గ్యారంటీ, కాంగ్రెస్ కు దిక్కుమాలిన కాంగ్రెస్ కు పొరపాటునో గ్రహపాటునో ఓటేస్తే తెలంగాణ రాష్ట్రం సంకనాకిపోవడం పక్కా గ్యారంటీ. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే దిగజారిన రాజకీయాలు, దిక్కుమాలిన రాజకీయాలు.